అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ. మా బాబుకి చిరంజీవి గారి పేరు పెట్టుకున్నాను అని చెప్పేసి చాలా ఇంటర్వ్యూలో, ఇప్పుడు కాదు సార్, మీరు రచయితగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి కూడా చిరంజీవి గారి మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ వస్తూనే ఉన్నారు. సరే, మధ్యలో ఏదో ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, బట్ ఇప్పుడు చిరంజీవి గారితో మీ అసోసియేషన్ కానీ మీ రిలేషన్ కానీ బాగుందా? మీకు యాక్సెసిబిలిటీ ఉందా? నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఏ డిస్టర్బెన్స్ అయితే జరిగిందో ఆ డిస్టర్బెన్స్కి ప్రధానమైన కారణం నువ్వు రచయితవు కాబట్టి నేను చెప్తున్నాను సార్. ఎప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్ అనే ఒక పదం ఉంది. ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు మనం ప్రేమిస్తున్నాం, కొన్ని కోట్ల మంది భగవంతుని పూజిస్తుంటారు, కానీ భగవంతుడు అందరికీ అనుగ్రహించడు కదా సార్. అట్లాగే ఎక్స్పెక్టేషన్ ఒక హ్యూమన్ బీయింగ్ని ఇంకొక హ్యూమన్ బీయింగ్ ఎక్స్పెక్టేషన్లో ఉండకూడదు అన్నది నాకు ఆలస్యంగా తెలిసింది. ఓకే, నాకు నేను ప్రేమించవచ్చు, వాళ్ళు ప్రేమించాలని రూల్ ఏంటి? మీరు ప్రేమించిన అంత తీవ్ర స్థాయిలో తీవ్ర స్థాయిలో కదా, అసలు ప్రేమించలేకపోయినా కూడా మనకి రైట్ లేదు కదా అనేది నాకు ఒక పెద్ద ఫిలాసఫీలో ఒక బుక్ చదివినప్పుడు ఏర్పడింది. అది ఏర్పడ్డప్పుడు ఏంటంటే, మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు అవతల వాళ్ళ గురించి. అవతల వాళ్ళ దగ్గర నుంచి మనమే జీరో ఎక్స్పెక్టేషన్తో ఉంటే మనం చాలా హ్యాపీగా ఉంటాం. సో అప్పుడు నేను సారీ చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలియక చేశాను కదా. ఇప్పుడు ఎంతోమంది ఎన్నో తప్పులు చేస్తారు, వాళ్ళు సారీ చెప్పకపోవచ్చు. వాళ్ళ అంతరాత్మకి మాత్రం అద్దంలో ముందు కూర్చున్నప్పుడు మాత్రం వాళ్ళకి దారుణంగా ఇచ్చేస్తుంది. సార్, అంటే డిస్కషన్ వచ్చింది కాబట్టి ఓపెన్ అవుతున్నాను. ఎవరికి తెలుసద్దో ఎవరికి తెలియదో పక్కన పెడితే, ఇంత సాహిత్యం ఉన్న, ఇంత విద్య తెలిసిన, ఇంత జ్ఞానం ఉన్న చిన్ని కృష్ణకి ఆ రోజే, ఆ క్షణమే, మాట్లాడే ఆ మూమెంట్లోనే మీ మనస్సాక్షికి తెలుస్తుంది కదా ఇది తప్పని. తెలియలేదు. నేను బుక్ చదివినప్పుడు ఎక్స్పెక్టేషన్ కిల్స్ అనే బుక్ చదివాను. అప్పుడు నాకు ఎన్ని సంవత్సరాలు మదన పడ్డారు ఈ బాధతో? నేనే మొదలుపడలేదు. నేను మాట్లాడింది పెద్ద దుర్మార్గము, తప్పు అని నేనేమి ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. నేను మాట్లాడి ఉండకూడదు, నా అంతరాత్మ చెప్పింది. ఓకే, అది తప్పని అవతల వాళ్ళు భావించారు. భావించినప్పుడు ఎక్స్పెక్టేషన్ కిల్స్ అనే బుక్ చదివాను. ఐ సెడ్ సారీ, దట్స్ ఇట్, దట్ ఈస్ ఓవర్ ద మ్యాటర్. నో డిగ్రేడేషన్, నో క్యారెక్టరైజేషన్ కిందకి వెళ్ళడం అనేది ఎప్పటికీ ఉండదు. ఇప్పుడుందా మీకు ఆ అసోసియేషన్ కానీ ఆ క్లోజ్నెస్ కానీ? ఈ రోజుకి ఈ రోజు వెళ్ళి కథ చెప్పేంత నేను అదే చెప్పింది, నా సైడ్ నుంచి ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకి మన మీద ఉండాలంటే రూల్ లేదంట. అంటే నేను ఓపెన్గా అడుగుతున్నాను, ఇంకా ఓపెన్గా అడుగుతున్నాను. చిరంజీవి గారు చిన్ని కృష్ణ దగ్గర ఆయన అడగాలి కదా, నన్ను కాదు. ఇప్పుడు అవతల వాడి మనసులో ఏమున్నది అనేది నన్ను అడుగుతున్నారు. అది ఇట్స్ రాంగ్ క్వశ్చన్. బట్ మీరు మధ్యలో వెళ్ళొచ్చారు కదా. భగవంతుడు రేపేం చేస్తాడు ఎలక్షన్లో అనేది ఎవరైనా ప్రిడిక్ట్ చేయగలరా? చేయలేరు కదా. అది ఆయన మనసులో ఉంది అంతే. మనకు అనవసరం సబ్జెక్టు. మనకి మీరు మీ ఇష్టపడ్డ పార్టీని మీరు ఇష్టపడతారు, నేను నా ఇష్టపడ్డ పార్టీని నేను ఇష్టపడతాను, నేను ఓటేస్తాను, ఇచ్చేస్తాను. ఎవరు రూల్ చేయాలని ఆయన కదా డిసైడ్ చేస్తాడు. అట్లా అంటే సారీ టు, నేను డ్రాగ్ చేయాలని అనుకోవట్లేదు. మీరు మధ్యలో వెళ్ళి చిరంజీవి గారిని కలిసి వచ్చారు, ఆయన చాలా ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నారు, అన్నీ పక్కన పెట్టేశారు. చిన్ని కృష్ణ కథ ఉంటే చెప్పు అని చెప్పి కలిసి పనిచేద్దామని చెప్పి అన్నారని చెప్పారు. చేస్తామని చెప్పాను కదా నేను. అయితే ఎందుకు టేబుల్ మీద ఉంది, గ్రీన్ సిగ్నేచర్ పెడితే అయిపోతుంది సార్. అయితే ఇది ఒక సీరియస్ క్వశ్చన్. మొత్తం ఎంటైర్ సౌత్లో కానీ నార్త్లో కానీ చూసుకుంటే వాళ్ళ ఇండస్ట్రీలో, నేను ఇక్కడ మతాల గురించి మాట్లాడట్లేదు, ఉన్న పరిస్థితి గురించి మాత్రమే చెప్తున్నాను. అన్ని రకాల మతాలకు చెందిన మనుషులు టెక్నీషియన్స్గా కానీ స్టార్స్గా కానీ అక్కడ పర్సంటేజ్ కలిసి పనిచేసుకునే విధానం చాలా ఎక్కువ ఉంటుంది. ముస్లిమ్స్ ఎక్కువ మంది కనిపిస్తారు, క్రిస్టియన్స్ ఎక్కువ మంది కనిపిస్తారు, హిందువులు ఎక్కువ మంది కనిపిస్తారు. అన్ని రకాల టెక్నీషియన్స్ మనుషులు ఆ ఇండస్ట్రీలో ఉంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో మాత్రమే ఎందుకు ఆ సమైక్యత తగ్గిపోయింది? నేను సమైక్యత తగ్గిందన్న కానీ నెంబర్ తగ్గిపోయింది. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో కానీ హిందూ స్టార్స్ ఉంటారు, ముస్లిం స్టార్స్ ఉంటారు, క్రిస్టియన్ స్టార్స్ ఉంటారు, టెక్నీషియన్స్ కూడా అలాగే ఉంటారు. తమిళనాడుకు వచ్చినా సరే, తమిళనాడులో కూడా టాప్ టెక్నీషియన్స్ ఉంటారు, దళితులు ఉంటారు. సో అన్ని రకాల మనుషులు ఆయా ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. బట్ టాలీవుడ్కి వచ్చేసేలేకే బెంగాల్లో ఉంటారు. టాలీవుడ్కి వచ్చేసేలేకే ఆ పర్సంటేజ్ బాగా తగ్గిపోతుంది అనేది ప్రశ్న. ఇది మీరు గమనించారా?
యా నాకు ఎప్పటి నుంచో తెలుసు. దీని మీద ఒక చిన్న ఆర్టికల్ కూడా నేను బుక్లో రాస్తాను. మ్మ్. వై మ్మ్. అనేది అంటే దీన్ని ఎట్లా అనాలిసిస్ చేయాలంటే, ఒక ముస్లిమ్స్లో మంచి మంచి సంగీత దర్శకులు ఉన్నారు, మ్మ్. మంచి మంచి లిరిసిస్టులు ఉన్నారు, హిందీలో కానీ బెంగాల్లో కానీ. సో మలయాళంలో ఉన్నారు, నేషనల్ అవార్డు విన్నర్స్ ఉన్నారు, రైటర్స్. అద్భుతమైన సినిమాలు చేసిన వాళ్ళు తమిళ్లో ఉన్నారు, క్రిస్టియన్స్లో ఉన్నారు, దళితులు ఉన్నారు. వై నాట్ ఇన్ తెలుగు సినిమా అనేది ఎవరి చేతుల్లో అయితే ఇండస్ట్రీ ఉందో మ్మ్. వాళ్ళని అడిగితే కరెక్ట్గా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. ఈ చిన్ని కృష్ణ దీనికి సమాధానం చెప్పడానికి భయపడుతున్నాడా? నేనేం భయపడలేదు. ఆ. ఎప్పుడు కూడా చెప్పాను కదా, బలవంతుడు బలహీనుడు, జ్ఞానవంతుడు అజ్ఞాని, మ్మ్. డబ్బున్నవాడు పేదవాడని మనం అసలు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసాం. అవును. ఆ జానర్లో జరుగుతున్నటువంటి అతి పెద్ద మాఫియా, మ్మ్. ఆ మాఫియాలో బలైపోతున్నటువంటి అట్టడుగు వర్గాల్లో పుట్టినటువంటి దళిత సోదరులు ఒక్క పాట తెలంగాణలో విప్లవాత్మకమైన పాట రాస్తే మ్మ్. గద్దర్ గారు, అదే గద్దర్ గారిని నీ కాలి మీద పుట్టి మచ్చను నేనమ్మా అని దాసనారాయణరావు గారు అట్లాంటి వాళ్ళు తీసుకొని పెద్ద పెద్ద హిట్లు. ఒక ఉద్యమంలో కేసీఆర్ గారు రాసినటువంటి దళిత సోదరులు ఎంతోమంది ఎంత గొప్ప పాటలు రాశారు, ఎంత గొప్పగా పోర్ట్రేట్ చేశారు అనేది. ఇక్కడ ఏమవుతుందంటే, తెలుగు ఇండస్ట్రీ వరకు సినిమా పరిశ్రమ రాజకీయం రెండు బ్లెండ్ అయినాయి, మ్మ్. బ్లెండ్ చేశారు అనమాట. సో బ్లెండ్ అంటే మీకు తెలుసు కదా, అవును. కానీ అది అవ్వవు, అవ్వకూడదు కూడా. అవ్వకూడదు, అవ్వవు, కానీ చేస్తున్నారు. అయింది. ఆ చేయటం వల్ల నష్టం వాళ్ళకే. మ్మ్. ఇప్పుడు ఒక దళిత సోదరుడు, ఒక ముస్లిం సోదరుడు సంగీతము, రెహమాన్ గారు ఎట్లాంటి మ్యూజిక్ డైరెక్టర్. నేను కాక మొన్న పెద్ద సాంగ్స్ మ్మ్. అసలు ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు అసలు. సార్. సో అట్లా రిలీజియన్ చూసే ఒక గుణం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ఉంది. చాలామంది ఖండిస్తారు పెద్దవాళ్ళు, నాకు చాలామంది పరిచయం. మ్మ్. అసలు అట్లాంటి ఇదే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అరవింద్ గారు, దత్ గారు, సురేష్ బాబు గారు, వీళ్ళంతా కూడా అట్లాంటివి ఏం పట్టించుకోరు. మ్మ్. మా మధ్య కూడా వచ్చినా కూడా డిస్కస్ చేసి అవన్నీ ఏంటండి, క్రియేటివిటీ చాలా ఇంపార్టెంట్ అయితే అంటారు అనమాట. సో అట్లాంటి వాతావరణాన్ని పోగొట్టుకోవాల్సిన ఆవశ్యకత మాత్రం ఎంతైనా ఉంది. ఇది తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక అజ్ఞానులు చేసే ఒక చిన్న చీప్ పనులు అనమాట. జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు చెప్పు? బట్ నెంబర్ మనకు జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? ఇదో ఈ కులమత లెక్కలేదు. ఫ్లాప్ ఇచ్చినా పర్లేదు, నేను పలాని కులం వాడుతూ పలాని మతం వాడుతూ తిరగను అంటాడు అజ్ఞాని. జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే, టాలెంటే ఇంపార్టెంట్. ఆ టాలెంట్ అనేది ఎవడు సొత్తు కాదు, మన కులానికో మన మతానికో అది ఆపాదించబడలేదు ఇప్పుడు కూడా. ఈ సృష్టిలో ఉన్నటువంటి పెన్ను, ఫ్యాను, ఏసీ, మైకు, టీవీ, రోడ్లు ఏంటి, మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి స్క్రీన్స్, కెమెరాస్, సినిమా ఫీల్డ్లోని తీసుకుంటే అన్ని క్రాఫ్ట్లో ఉన్న టెక్నాలజీ, ఎడిటింగ్ షూట్లు అన్నీ కూడా ఇంకో దేశంలో ఉన్నటువంటి క్రిస్టియన్స్ సాధించినవి అన్నటువంటి జ్ఞానవంతుడు ఇప్పుడు అట్లాంటి చీప్ అండ్ వల్గర్ క్లాస్ 4 థాట్ ప్రాసెస్లో ఉండదు. అట్లాంటి వారు ఎవరన్నా తగిలినా, నాకు తగులుతుంటారు రోజు, వీడు జ్ఞానవంతుడు కాగాక అని మనసులో అనుకుని వెళ్ళిపోతుంటారు. దీవించండి. అంతకంటే వాడితో నేను ఆర్గ్యూ చేసేది ఏం లేదు. అదేదో చెప్పించినట్టు ఉంది కానీ దీవించినట్టు. ఫుల్స్. బట్ ఇండస్ట్రీలో అయితే ఆ నెంబర్ కనిపించట్లేదు కదా, దీన్ని ఒప్పుకుంటారు. అసలు ఎతికినా కనపడదు. కొంచెం టైం ఉంది. అయినో నాకు ఏ టైంలో అది బ్రేక్ అవుతూ కూడా నాకు తెలుసు. ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. సార్ నాకు తెలుసు ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ తర్వాత అది అసలు ఉండదు, ఇక పోద్ది, మొత్తం పోద్ది. ఇక్కడ 2 స్టేట్లో ఆ డేట్ ఏదో నేను చెప్పను, నాకు మాత్రమే అమ్మవారు చెప్పింది. అందుకు ఆ అమ్మవారు చెప్పిన డేటు టైము నేను ఎవరికి చెప్పను. అమ్మవారు మీకు వాక్యం వినిపిస్తుంటుందా? నాకు రెగ్యులర్గా ప్రతిరోజు ఆ అమ్మవారితో నేను మాట్లాడని రోజు ఉండదు, విశ్వనాథుడితో నేను ప్రయాణం చేయని రోజు ఉండదు. సార్ అంతే. నేను వాళ్ళ నిద్ర లేచాను అంటే ఆవిడ అనుగ్రహం, అంటే వన్ డే మళ్ళీ ఇచ్చినట్టే కదా. అంతే అంతే కదా. అది నిన్న నిద్ర హ్యాపీగా పోయానంటే ఆ భగవంతుడే, ఇవాళ లేచాను అంటే ఆ భగవంతుడే, ఆ శివయ్యే. ఆ శివయ్య ఈరోజంతా మీతో మాట్లాడాలని నిర్ణయించాడు. ఇప్పటి నుంచి అడుగుతున్నారు సార్, అసలు ఎప్పుడనగా కూర్చోవాలి మనం? ఎన్నో నెలలుగా అడుగుతున్నారు.
సో అమ్మవారు ఇవాళ చెప్పమని చెప్పింది కాబట్టి నేను టైం తీసుకుని నేను మీతో మాట్లాడుతున్నాను అనమాట. ఎవ్రీథింగ్ డిసైడెడ్ బై ది గాడ్, దట్స్ ఆల్.